చప్పట్లు కొట్టడాలు లేవు. 3 వారాలుగా 3 వారాలు దాటి 4వ వారంలో అడుగు పెడుతున్న సినిమా థియేటర్లో మీరు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు చప్పట్లు కొట్టడాలు లేవు, మీకు మేము చప్పట్లు కొట్టడమే మిగిలింది. అలా అని అరుపులకి, కేకలకి, ఈలలకి మాత్రం అభ్యంతరం లేదు, అవి మీరు వేసుకోవచ్చు. మీకోసం వారానికి 1000 చొప్పున ఈ 4 వారాలకి 4000 చప్పట్లు దాచుకుని మా బృందం అంతా మీకు చప్పట్లు కొట్టడానికే ఇక్కడ కలుసుకున్నాం. కారణం ఏంటంటే చూశారు, పెద్ది 420 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించింది. ఇది వసూళ్లు కాదు, వసూళ్ల వరద. ఈ వరద మీద బురద జల్లాలనుకున్న దురదగాళ్ళకి సరదా తీర్చేసిన అభిమానులు మీరు. అందుకు మీకు చప్పట్లు కొట్టడానికి మా బృందం మొత్తం ఇక్కడికి వచ్చింది. ఏదో 100 మందిని ఊచకోతలు కోస్తే చప్పట్లు కొట్టడం కాదు, ఉద్వేగాలతో ఉర్రూతలూగించిన చప్పట్లు కొడతామని నిరూపించిన అభిమానులు మీరు. అందుకు మా బృందం మీకు చప్పట్లు కొట్టడానికి ఇక్కడికి వచ్చింది. ఏదో భారీ వాహనాల్ని గాల్లోకి లేపేస్తే చప్పట్లు కొట్టడం కాదు, కథ మొత్తం చూసి కన్నీళ్లు పెట్టి కుర్చీలోంచి లేచి మరీ చప్పట్లు కొట్టిన అభిమానులు మీరు. అందుకు మీ అందరికీ చప్పట్లు కొట్టడానికి ఇక్కడికి వచ్చింది. మీ చేత ఈ చప్పట్లు కొట్టించింది ఎవరో కాదు, ఈ పెద్ది పాత్రని అంత అందంగా తీర్చిదిద్దిన దర్శకుడు బుచ్చిబాబు గారు. ఆయన మీకు చప్పట్లు కొట్టడానికి ఈ వేదిక మీదకి వచ్చాడు. ఒక సందర్భంలో నెగిటివ్ ప్రచారం చేసినా సరే వాటినన్నిటినీ తట్టుకుని, ఒడిదుడుకుల్ని తట్టుకుని మా అభిమానుల సత్తా ఏంటో నిరూపిస్తామని చెప్పి ఇక్కడి దాకా ఈ సినిమాని తీసుకొచ్చిన మీకు చప్పట్లు కొట్టడం తప్ప ఇవాళ మీరు చప్పట్లు కొట్టడాలు లేవు. అలా ఈ పెద్ద సినిమాలో ఇంత విజయవంతమైన చిత్రంలో 3 పాటలు రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న పిల్లాడు వాళ్ళ నాన్న అడిగాడు, నాన్న ఏ సినిమాకి వెళ్దామని. రై రై రారా సినిమాకి వెళ్దాం అన్నాడు, సినిమా పేరు మర్చిపోయి. అంతగా ఈ పాటను ఆదరించిన మీకు ధన్యవాదాలు. ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ అని ఒక దాన్ని పరిచయం చేస్తూ మీరు వారానికి ఇంత దాస్తే ఇంత బంగారం మా కోసం కొనుక్కోవచ్చని వారానికి 1000 అన్న పాట పెట్టి మా పాటలను ఆదరించారు. అందుకు వారికి ధన్యవాదాలు. జిమ్ ఆన్ చేస్తే చాలు, జిమ్ తెరిస్తే చాలు, మీరు ఎక్సర్సైజులు చేసుకుంటూ మసా పాట పెట్టుకుని స్ఫూర్తి చెందుతున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. ఇంత పెద్ద విజయం అందించినందుకు తప్పకుండా మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ పాటలో రాసినట్టుగా నెమరేసుకోనాకైనా మెమరీసు లేకుంటే ఎలాగాని ఈ పెద్ద చిత్రం మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే మెమరీగా మాకు అందించారు. అందుకు మీకు ధన్యవాదాలు. మనం ఎన్ని చెప్పుకున్నా పెద్దిని ఒంటి కాలుతో నడిపించిన మెగా పవర్ పేరు మీకు తెలుసు, రామ్ చరణ్. వారి కష్టానికి ఫలితం, వారి అంకిత భావానికి ఫలితం ఈరోజు ఇన్ని 100 కోట్ల వసూళ్ళు. వారికి మనమందరం రుణపడి ఉన్నాం. ఎందుకంటే కమర్షియల్ హీరో అంటే కేవలం రివెంజ్ ఫార్ములాయే అని కాకుండా దేశానికే స్ఫూర్తిని అందించే కథని ఒప్పుకుని రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి ప్రపంచాన్ని స్ఫూర్తివంతం చేసిన రామ్ చరణ్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది, రామ్ చరణ్ గారికి ఆస్కార్ వేదిక మీదకి వెళ్ళే అవకాశం వచ్చింది. కానీ చిరంజీవి గారికి వాటన్నిటికంటే గొప్ప పురస్కారం రామ్ చరణ్ గారని ఈ వేదిక ముఖంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మంచి సినిమాతో మంచి పాటలతో మిమ్మల్ని కలుస్తామని మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనంత్